నమస్తే అండి, నేను మీ ధీరజ్. హెచ్ఎస్డబ్ల్యూ ఎంబ్రాయిడరీ యూట్యూబ్ ఛానల్ నుంచి వస్తున్నాను. ప్రస్తుతం నేను హైదరాబాద్లోని దమ్మాయిగూడలో విజయ డిజైనర్స్ బొటిక్ దగ్గర ఉన్నాను. ఈ బొటిక్ ఓనర్ విజయలక్ష్మి గారు. ఈవిడ మన హెచ్ఎస్డబ్ల్యూ ఎంబ్రాయిడరీ మిషన్ తీసుకొని 1 year అవుతుంది. ఈ 1 yearలో విజయలక్ష్మి గారు మన హెచ్ఎస్డబ్ల్యూ మిషన్తో ఉన్న వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఏంటో ఆవిడ మాటల్లో చిన్న ఫీడ్బ్యాక్ ఇంటర్వ్యూ తీసుకుందామా? ఇంకెందుకు ఆలస్యం, రండి. నమస్తే అండి విజయలక్ష్మి గారు, ఎలా ఉన్నారు? బాగున్నానండి, థ్యాంక్ యూ. ఏంటి పొద్దున్నే స్టార్ట్ చేస్తారు వర్క్? నమస్తే అండి విజయలక్ష్మి గారు. నమస్తే అండి ధీరజ్ గారు. బొటిక్ చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు స్పెషల్ థ్యాంక్స్, ఎందుకంటే పొద్దున్నే మాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఎందుకంటే దీని గురించి స్పెషల్గా చెప్పాలి. నేను ఇంటర్వ్యూకి వెళ్ళే ప్రతిసారి ఫస్ట్ నాకు ఎవరైతే టైం ఇస్తారో అది నాకు చాలా గ్రేట్ అనమాట. ఎందుకంటే మీరు అన్ని ఇంట్లో సర్దుకోవాలి, అన్నీ చక్కబెట్టుకొని రావాలి. అయినా సరే నేను కొంచెం ప్రెజర్ చేసి పొద్దున్న 8:30కి ఇంటర్వ్యూ రిక్వెస్ట్ చేయగానే మీరు ఇచ్చారు, చాలా థ్యాంక్స్. తర్వాత మీ గురించి మన యూట్యూబ్ ప్రేక్షకులకి పరిచయం చేసుకుంటారా? మాది విజయ ఫ్యాషన్ డిజైనర్స్ అండి. మేము చాలా 1 year నుంచి మేము మిషన్ ఎంబ్రాయిడరింగ్ యూజ్ చేస్తున్నాము. మాకు 2 shops ఉన్నాయండి, ఏస్ట్రానర్లో ప్లస్ ఇక్కడ దమ్మాయిగూడలో. మేము వర్క్ కూడా చాలా చేసామండి, ఇక్కడ 1000 వరకు వర్క్ చేసామండి. సూపర్ అండి. మీరు ఏం చదువుకున్నారు? 10th class అండి. అవునా, ఓకే. మీ ఫ్యామిలీ గురించి చెప్తారా? మా ఫ్యామిలీలో కూడా టైలర్స్ ఉన్నారండి. వాళ్ళకు కూడా మాకు చాలా మా పెద్ద అక్కయ్య కూడా టైలరింగే అండి, నేను టైలరింగే, మా చెల్లి కూడా టైలరింగే. అందరం ఇదే ఫీల్డ్లో ఉన్నాము. ఎందుకు మీకు ఏమైనా టైలరింగ్ స్కూల్ ఉందా ఏంటి? అలా ఏం లేదండి, కాకపోతే మంచిగా మాకు టైలరింగ్ అంటే మేము 4 ఆడపిల్లలం కాబట్టి ఈ వర్క్లో లేడీస్ చేయాలి అని అనుకున్నాము కాబట్టి ఈ ఫీల్డ్లోకే వచ్చాము. అంటే మా నాన్న కూడా కొంచెం బట్టల వ్యాపారము, అందుకని 4 ఆడపిల్లలు కాబట్టి ఇదే వర్క్ చేయాలని మేము ఇదే ఫీల్డ్లోకి వచ్చామన్నమాట. ఓకే, మొత్తం మీరు 4 ఆడపిల్లలా? సూపర్ అండి. రీసెంట్గా మన ఆరోహి సివింగ్ ఎంటర్ప్రైజ్ వాళ్ళకి నేను ఒక యాడ్ చేసి పెట్టాను, అందులో కూడా 4 ఆడపిల్లలు ఉంటారు, 4 టైలర్స్. విజయలక్ష్మి గారు చెప్పండి, మార్కెట్లో ఎన్నో ఎంబ్రాయిడరీ మిషన్స్ ఉండగా మీరు అసలు హెచ్ఎస్డబ్ల్యూ ఎంబ్రాయిడరీ మిషన్ గురించి ఎలా తెలుసుకున్నారు? హెచ్ఎస్డబ్ల్యూ అంటే మేము చేసే ఫీల్డ్ మొత్తం టైలరింగ్ కాబట్టి మాకు ఎంబ్రాయిడరింగ్ మిషన్ కూడా చాలామంది వర్కర్స్ వచ్చేవాళ్ళు, అంటే స్టిచ్చింగ్ చేయించుకునే వాళ్ళు కస్టమర్స్ వచ్చేవాళ్ళు చాలామంది. మేము ఫస్ట్లో కొన్ని బయట ఇచ్చి చేయించాము. సరే మనమే ఎందుకు పెట్టుకోవద్దు అన్న ఇదితోటి మేము యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తే మాకు హెచ్ఎస్డబ్ల్యూ ద్వారా మేము ఒక మిషన్ తెచ్చుకున్నాము. 4-5 మిషన్స్ చూసాము కానీ మాకు ఏది నచ్చలేదు. చిన్న మిషన్స్ ఉన్నాయి, ఉషా అలాంటి చిన్నవి చూసాము, మాకు చిన్నది నచ్చలేదు. సింగిల్ ఎట్లా ఫినిషింగ్ నీట్గా రావాలనేసి మన కస్టమర్స్ వెనక్కి పంపించవద్దన్న ఒక ఉద్దేశంతో మంచి కంపెనీ ఎంచుకోవాలనేసి ఈ ఫినిషింగ్ చూసేసి వచ్చాము. ఒక 2-3 కంపెనీలకు వెళ్ళాము, చూసాము, మాకు నచ్చింది. ఇక్కడ కుకట్పల్లిలో ఉందని తెలుసుకొని అక్కడికి వెళ్ళి చూసి అక్కడ వాళ్ళు వేసే ఎంబ్రాయిడరింగ్ చూసి మాకు నచ్చి మేము కొనేసాం. ఇప్పుడు హెచ్ఎస్డబ్ల్యూ మిషన్ వాడక ముందు వేరే ఎంబ్రాయిడరీ మిషన్స్ ఏమన్నా వాడారా? హెచ్ఎస్డబ్ల్యూ వాడలేదండి, చూసేసి వచ్చాను, కాకపోతే నాకు అంతగా నచ్చలేదు. ఈ మిషన్ అయితే సింగిల్ హెడ్ అయినా బాగుంది కదా అని తీసుకున్నానండి. అవి చిన్న మిషన్స్ చూశాను, ఉషా మిషన్ అలాంటివి, కానీ ఎందుకో చిన్న మిషన్లలో చాలాసేపు వేయడము ఎందుకు అనేసి ఇది తీసుకున్నాను. సో ఆ చిన్న మిషన్స్ ఈ హెచ్ఎస్డబ్ల్యూ ఎంబ్రాయిడరీ మిషన్కి మధ్య ఉన్న తేడా మీరు గమనించారా? అందులో కొంచెం స్లోగా వచ్చినట్టు అనిపించింది. ఇంకోటి ఫినిషింగ్ అంతగా నాకు నచ్చలేదు. ఇందులో అయితే కొంచెం వెడల్పుగా మంచిగా టైట్గా చేసి మిషన్ ఎంబ్రాయిడింగ్ చేయడం చాలా బాగా నచ్చింది. మెయిన్గా ఏంటంటే మీ టైం చాలా సేవ్ అవుతుంది హెచ్ఎస్డబ్ల్యూ ఎంబ్రాయిడరీ మిషన్ తోటి. అవునా, ఒప్పుకుంటారా? అవునండి. ఈ హెచ్ఎస్డబ్ల్యూ ఎంబ్రాయిడరీ మిషన్కి సంబంధించి ట్రైనింగ్ ఏమైనా తీసుకున్నారా? ట్రైనింగ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకున్నామండి. మాకు ఎవరైతే సేల్ చేశారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి, శిరీష గారి దగ్గరికి వెళ్ళి మేము తీసుకున్నాము, ట్రైనింగ్ తీసుకున్నాము. ఒక 1 day తీసుకున్నాము. వాళ్ళు కూడా వచ్చి మాకు చెప్పారు, వర్కర్స్ కూడా వచ్చి మాకు చెప్పేశారు. ఒక 2 days 3 days మాకు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసారు, మేము చేసినాం. ఈ హెచ్ఎస్డబ్ల్యూ ఎంబ్రాయిడరీ మిషన్ వాడటంలో మీరు ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా? ఇబ్బందులు అంటే ఒక జరీ థ్రెడ్తోని కొంచెం ఇబ్బంది అయినా కూడా మళ్ళీ వాళ్ళు రాగానే మాకు ఫోన్ చేయగానే వచ్చి మాకు చేసేసి వెళ్తున్నారండి, అదొకటి. అంటే ఏంటి ఎగ్జాక్ట్గా ఎలాంటి ప్రాబ్లం? జరీ థ్రెడ్ అంటే జరీ వల్ల అంటే కొంచెం తెగడం ఎక్స్ట్రా ఉంటుంది, కాకపోతే మంచిగా వాళ్ళు వచ్చి వెంటనే ఫోన్ చేయగానే వచ్చి మాకు ఎక్స్ప్లెయిన్ చేసి నీట్గా చేసి ఇచ్చిపోతున్నారు.
ఎప్పుడన్నా వీడియో కాల్లో కూడా మీకు సపోర్ట్ వీడియో చేశారా? కాల్లో కూడా సపోర్ట్ చేస్తున్నారండి. వీడియో కాల్లో కూడా ఏదైనా మేము అంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే వీడియో కాల్లోనే మాకు చెప్పేస్తున్నారు, మేమే చేసుకోగలుగుతున్నాం. ఓకే. ఎప్పుడన్నా మీకు లోకల్గా టెక్నీషియన్ అందుబాటులో లేనప్పుడు ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి, ఎట్లా మీరు దాన్ని పరిష్కరించుకుంటారు? మేము యూట్యూబ్ ద్వారా హెచ్ఎస్డబ్ల్యూ వాళ్ళది చేసిన వీడియోల ద్వారా మేము అప్లోడ్ చేసి చూసుకొని మేము సెట్ చేసుకుంటున్నాం. ఓకే. మీకు ఇంకొక ఐడియా కూడా చెప్పనా? మన హెచ్ఎస్డబ్ల్యూ ఎంబ్రాయిడరీ కంపెనీ వాళ్ళు సూరత్లో ఒక హెల్ప్ లైన్ సెంటర్ పెట్టారనమాట. అంటే మీకు ఇక్కడ లోకల్గా టెక్నీషియన్ రానప్పుడు, వీడియో కాల్లో కూడా అతను అందుబాటులో లేనప్పుడు మీరు ఒక పని చేయొచ్చు. ఇప్పుడు నేను ఒక నెంబర్ చెప్తాను, అది మీరు కూడా గుర్తుపెట్టుకోండి. 7240040023. ఈ నెంబర్కి మీరు కాల్ చేస్తే ఇమ్మీడియట్గా మీ ప్రాబ్లమ్ని 24 అవర్స్లో కంపెనీ వాళ్ళు అటెండ్ అయ్యి దాన్ని పరిష్కరిస్తారనమాట. మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంది మీకు? మా ఫ్యామిలీ సపోర్ట్ చాలా బాగుందండి. మా పిల్లలు కూడా నన్ను ఎంకరేజ్ బాగా చేస్తారు. మా ఫ్రెండ్స్ కూడా చాలా మంది ఎంకరేజ్ చేస్తారు. మా బొటిక్ వాళ్ళు కూడా చాలా మంది ఎంకరేజ్ చేశారు నాకు. అందువల్లనే నేను మిషన్ కొనగలిగి చెప్పాను. మీరేమో 4 అక్క చెల్లెళ్ళు, మీ నాన్నగారు టైలర్, మొత్తం టైలరింగ్ బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీ అంతా. సో ఇప్పుడు మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. మా ఫ్యామిలీ గురించి అంటే మా పెద్ద బాబు ఇంజనీరింగ్ అండి, కంప్లీట్ అయిపోయింది బీటెక్, ఆయన జాబ్లో జాయిన్ అయిపోయాడు. మా చిన్న అబ్బాయి CA చార్టర్డ్ అకౌంట్. మా అమ్మాయి బైపీసీ, ఆమె నీట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతుంది శ్రీ చైతన్య కాలేజీలో. వీళ్ళ కోసానికి నేను ఈ మిషన్ కొని వాళ్ళ కోసానికి సపోర్ట్ చేసుకుంటూ నేను వాళ్ళని చదివించడానికి కష్టపడడం కోసమే ఈ మిషన్ కొన్నానండి. మా ఫ్యామిలీలో కూడా నాకు చాలామంది సపోర్ట్ చేశారు, ప్లస్ మా ఫ్రెండ్స్ కూడా చాలామంది సపోర్ట్ చేశారు. మిషన్ కొను అని వాళ్ళు కూడా చాలామంది హెల్ప్ చేశారు ఈ మిషన్ కొనడానికి. మేము అందుకోసానిగా కుక్కట్పల్లిలో మా ఫ్రెండ్ ఉండే, తనే అక్కడికి తీసుకెళ్ళి నాకు మిషన్ ఇప్పించింది. అవునా, వెరీ గుడ్ అండి. ఎవరండి అంత మంచి ఫ్రెండ్ మీకు? మా 10th క్లాస్ బ్యాచ్ అండి. అవునా, మరి ఆవిడ పేరు కూడా చెప్పండి. భారతి గారండి, 10th క్లాస్ ఫ్రెండ్. తను కూడా చాలా హెల్ప్ చేసింది, తనకు చాలా థ్యాంక్స్ అండి. 2-3 మెంబర్స్ ఫ్రెండ్స్ కూడా చాలా మంది సపోర్ట్ చేశారండి. ఓకే, అయితే ముఖ్యమైన వ్యక్తి అయితే భారతి గారు. సో భారతి గారు మీకు చాలా థ్యాంక్స్ అండి, ఎందుకంటే విజయలక్ష్మి గారితో చాలా మంచి పని చేయించారు. హెచ్ఎస్డబ్ల్యూ ఎంబ్రాయిడరీ మిషన్ తీసుకొచ్చి, ఈ మిషన్ ఏంటంటే మనకి కుటుంబంలో ఇది కూడా ఒక ఎర్నింగ్ మెంబర్ లాగా అనమాట. అవునంటారు కాదంటారు? ఇదైతే కరెక్ట్ అండి. మా ఫ్యామిలీ మెంబర్ లాగా మేము దాన్ని జాగ్రత్తగా చూసుకుంటాము. అది మాకు మంచిగా హెల్ప్ చేస్తుందండి. మీ 2 అబ్బాయిలు కాకుండా, మీ పాప కాకుండా ఇంకొక కొడుకు కొనుక్కోవాలి. అవునండి. విజయలక్ష్మి గారు, మీకు మిషన్ కొన్న దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎంతమంది కస్టమర్స్ ఉన్నారు? కస్టమర్స్ వచ్చేసి 1000 మంది దాకా ఉన్నారండి. మేము కనీసం ఇప్పుడు 1 ఇయర్ నుంచి రోజుకు 2-3 చొప్పున అలా వేసుకుంటూ వచ్చామండి. కనీసం ఇప్పటివరకు 1000 కంటే ఎక్కువ వేసాం. సూపర్ అండి. 1000 బ్లౌజ్ వేసారా? రికార్డుగా అసలు ఇది 1000 బ్లౌజెస్ వేసామండి. ఎందుకంటే మాకు బొటిక్ కూడా ఉందండి, ఏస్ట్రోనాలో కూడా చిన్న బొటిక్ ఉంది. ఆ బొటిక్ ద్వారా కూడా మాకు చాలా మంది బొటిక్ నుంచి కూడా వస్తారు. అవునా, వెరీ గుడ్. అంటే ఇప్పుడు ఇదొక బ్రాంచ్, అక్కడ ఒక బ్రాంచ్, ఇక్కడ ఒక బ్రాంచ్ అండి. ఓకే. మరి కస్టమర్స్ ఎవరైనా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ఎలాగా, ఎక్కడికి రావాలి? మీరు ఏ చోట అవైలబుల్గా ఉంటారు? నేను ఎక్కువ ఇక్కడే ఉంటానండి. ఇక్కడంటే దమ్మాయిగూడలోనే ఉంటాను. ఏస్రావు నగర్ నుంచి మాకు చాలా మంది కస్టమర్స్ వచ్చి మాకు ఇస్తుంటారు. ఇక్కడ ఈ బొటిక్ పేరేమో విజయ ఫ్యాషన్స్ డిజైనర్స్. అక్కడ యాండ్స్ ఫ్యాషన్స్ అండి. ఏంటది? యాండ్స్ ఫ్యాషన్స్. యాండ్స్ ఫ్యాషన్స్, యాండ్స్ ఫ్యాషన్స్ అన్నమాట. ఓకే, సూపర్. మరి మీ కాంటాక్ట్ నెంబర్ ఏమైనా చెప్తారా కస్టమర్స్కి, లేదంటే మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి? 8801667131. విజయ అండి నా పేరు. మీరు కంపల్సరీగా మా ఎంబ్రాయిడరింగ్ మిషన్ దగ్గరికి వచ్చి ఒకసారి చూడగలరని మా మనవి. సో తప్పకుండా ఈ ఆఫర్ని మీరు అందరూ యూటిలైజ్ చేసుకోవాలి. విజయ్ గారు 1000 బ్లౌజులు వేశారు అంటే మామూలు విషయం కాదు అది. ఆవిడ ఎంతో స్కిల్, పనితనం ఉండబట్టే కదా. ఒకసారి మీరు కూడా ఆవిడ బొటిక్ని సంప్రదించండి. ఏమో మీరు ఇప్పటివరకు చూడని బ్రహ్మాండమైన డిజైన్స్ మీకు ఇస్తారేమో. విజయలక్ష్మి గారు, చెప్పండి, మీరు థ్రెడ్స్ ఏం వాడుతున్నారు? థ్రెడ్స్ వచ్చేసి హెచ్ఎస్డబ్ల్యూ బాసెం, అంటే మేము కుక్కట్పల్లి నుంచి 2-3 సార్లు అక్కడి నుంచి సప్లై చేయించుకున్నామండి. ఓకే. కొన్నేమో అక్కడికి వాడతాం, కొన్నేమో ఇక్కడే. సో ఇప్పుడు ఈ హెచ్ఎస్డబ్ల్యూ ఎంబ్రాయిడరీ మిషన్ కొనడానికి మీరు డబ్బులు ఎలా అరేంజ్ చేసుకున్నారు? చాలా కొందరు ఫ్రెండ్స్ ఇచ్చారండి. ఎవరండి మీకు ఇంత మంచి ఫ్రెండ్స్? మాకు 10th క్లాస్ వాళ్ళండి. 10th క్లాస్ ఫ్రెండ్సే నాకు ఇచ్చారు. 10th క్లాస్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ సపోర్ట్స్ లో బ్రదర్స్ ఇచ్చారు, 2 బ్రదర్స్ ఇచ్చారు. బ్రదర్స్ అంటే మళ్ళీ మీరు తిరిగి ఇవ్వాల్సిన పని లేదండి. ఫ్రెండ్స్ కి తిరిగి ఇస్తున్నారా, ఇవ్వట్లేదా? ఫ్రెండ్స్ కి తిరిగి ఇచ్చేసానండి. ఇచ్చేసారా? దీని మీద వచ్చిన 1 ఇయర్ వరకు నాకు వచ్చేసిన డబ్బులలో నుంచే వాళ్ళకి ఇచ్చేసాను. సూపర్ అండి, విన్నారా? హెచ్ఎస్డబ్ల్యూ ఎంబ్రాయిడరీ మిషన్ కొనడం కోసం చేసిన అప్పు కూడా తీర్చేశారు. ఇదైతే నిజమే, అవునా కదా? తీర్చేసానండి. వెరీ గుడ్ అండి, వెరీ గుడ్.
ఎందుకంటే ఈ మిషన్ ఉంటే ఒక భరోసా, ప్రతి స్త్రీ తన కాళ్ళ మీద తను అలా నిలబడాలనేసి ఎవరి మీద ఆధారపడకుండా పిల్లలకు సేవ చేసుకుంటూ ఈ మిషన్ గురించి వర్క్ చేసుకుంటూ ఇంట్లోనే సంపాదించవచ్చు అనే ఒక అభిప్రాయంతో మేము కొన్నామండి. ఓకే, ఇప్పుడు మీకు నెలసరి ఆదాయం ఎంత వస్తుంది ఈ మిషన్ మీద? మిషన్ మీద వచ్చేసి మేము ఒక బ్లౌజ్ 700 నుంచి 800 వరకు వేస్తామండి. రోజుకు 2000 వరకు సంపాదించగలం. వెరీ గుడ్. మీ దగ్గర ప్రైజెస్ కూడా రీజనబుల్ గానే ఉన్నాయి? రీజనబుల్ గానే వేస్తామండి. ఎక్కువ రేట్ ఏం లేదు. 800 నుంచి మినిమం 7 నుంచి 8 వరకు అంతే. ఓకే, ఎక్కువ మటుకు 1000 లోపే వేస్తామండి. మీకు అంటే వేరే దేశాల్లో కూడా ఉన్న కస్టమర్స్ ఉన్నారా? ఉన్నారండి. యూఎస్ఏ నుంచి కూడా చాలా మంది వస్తారు. అవునా? అంటే చాలా మంది కొరియర్ చేస్తూ ఉంటారు, కొరియర్ చేస్తుంటారండి, మా దగ్గర వచ్చేస్తుంటారు. సో మీకు ఎంతమంది ఉన్నారు అలాగా ఎన్ఆర్ఐ కస్టమర్స్? ఎన్ఆర్ఐ కస్టమర్స్ వచ్చేసి అంటే మాకు ఏసరావులో షాప్ ఉంది కాబట్టి అక్కడ షాప్ నుంచి చాలా మంది ఉన్నారు. ఒక 10-15 మెంబర్స్ దాకా ఉన్నారు. సూపర్ అండి. ఇప్పుడు హెచ్ఎస్డబ్ల్యూ ఎంబ్రాయిడరీ మిషన్ మీరు 1 year బ్యాక్ కొన్నారు. అవునండి. సో ఈ మిషన్ కొనక ముందు ఇప్పుడు ఈ మిషన్ కొన్న తర్వాత మీ జీవితంలో వచ్చిన ఆర్థిక మార్పులు అంటే ఫైనాన్షియల్ డెవలప్మెంట్ కొంచెం షేర్ చేసుకోండి మాతో. ఫైనాన్షియల్ అంటే నేను నిజం చెప్పాలంటే ఈ మిషన్ టైలరింగ్ మీద కనీసము నెలసరి వచ్చేసి 1 lakh వరకు సంపాదిస్తున్నానండి ఇప్పుడండి. సూపర్ అండి, చాలా ఓపెన్ గా చెప్పారు. అంటే టైలరింగ్ నేను ఓపెన్ గా చెప్తున్నానండి. టైలరింగ్ ప్లస్ ఇది రెండు కలిపి నేను చేసేది నెలకు వచ్చేసి 1 lakh వస్తుందండి నా శాలరీ. ఓకే, వెరీ గుడ్ అండి. అసలు ఎంతమంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కూడా ఇంత జీతం వస్తుందండి? అంటే ఇంత అమౌంట్ వస్తుంది? మేము పొద్దున్న లేచి చాలా కష్టపడతామండి. ఇంకొకటి టైలరింగ్, ఒకటి ఈ హెచ్ఎస్డబ్ల్యూ పొద్దున్నే లేచి మిషన్ ఎంబ్రాయిడరింగ్ చేయాలి. కస్టమర్స్కు టైంకి ఇవ్వాలి. ఫస్ట్ మనము ప్రిఫరెన్స్ ఏంటంటే టైంకి ఇవ్వాలి. వాళ్ళకి టైంకి ఇస్తే మనకేంటంటే వాళ్ళ తరఫు నుంచి ఇంకా 2-3 చెప్తారు, పలానా షాప్లో మంచిగా చేస్తారు, విజయ ఫ్యాషన్ డిజైనర్లో వాళ్ళు టైంకి ఇస్తున్నారు అనేసి వాళ్ళ లోపల ఒక కాన్ఫిడెంట్ వచ్చేసి మాకు చాలా ఆర్డర్స్ కూడా వచ్చాయండి. చాలా సక్సెస్ సీక్రెట్ చెప్పారు విజయ్ గారు. ఇప్పుడు అదైతే నిజంగా ఇదైతే కరెక్టే. మనం టైంకి ఇవ్వడం వల్లనే అండి. ఈ టైంకి ఇవ్వడం వల్ల మనకి ఏంటంటే ఒక కాన్ఫిడెంట్ వాళ్ళ లోపల పెరుగుతుంది, కస్టమర్స్ లోపల కాన్ఫిడెంట్ పెరుగుతుంది. సో మీలో కాన్ఫిడెన్స్ ఎలా ఉంది ఇప్పుడు? నాకైతే చాలా బాగుందండి. నేనైతే చాలా బాగా చేయగలుగుతున్నాను. ఇప్పటి వరకు అయితే పర్వాలేదండి. మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని కొత్తగా ఈ ఎంబ్రాయిడరీ రంగంలోకి వచ్చే మహిళలకి మా హెచ్ఎస్డబ్ల్యూ ఎంబ్రాయిడరీ మిషన్ గురించి ఏం చెప్తారు? అంటే లేడీస్ అనేది ఒక వర్క్ చేయాలి అని అనుకుంటున్నాను. నేను మా అమ్మాయిని మెడిసిన్ చదివించాలి అనుకున్నాను. అక్కడ ఉండే ఖర్చులను చూసి నాకు భయం వేసింది. ఒక టైలరింగే కాకుండా దానికి తోడు ఇంకేదైనా ఇన్కమ్ ఉంటే బాగుండును అనిపించి నేను హెచ్ఎస్డబ్ల్యూ వారి యూట్యూబ్ ఛానల్లో చూసి నేను కుకట్పల్లికి వెళ్ళి అక్కడ మిషన్ తీసుకొని ఆ మిషన్ తరఫు నుంచి నేను ఒక బ్లౌజెస్ వేయడం వల్ల నాకు ఒక ఇన్కమ్ ఎక్స్ట్రా పెరిగింది. కాబట్టి మా అమ్మాయిని మెడిసిన్ చదివించగలను అన్న కాన్ఫిడెంట్ నాలో వచ్చింది. అందుకని లేడీస్ ప్రతి ఒక్కరికి చెప్పాల్సింది ఏంటంటే మనము ఏదైనా సంపాదించగలిగితే మనం మన పిల్లల భవిష్యత్తు మంచిగా చేయగలము అన్న అభిప్రాయం నాకు వచ్చింది. సూపర్ అండి, చాలా బాగా చెప్పారు. ఎందుకంటే ప్రతి దానికి డబ్బు అనేది చాలా అవసరం అండి. సో మనకి ఇంట్లో కూర్చొని కూడా సంపాదించే మహిళలకి ఇది ఒక మంచి అడ్వాంటేజ్ అండి. అంతే కదా. ఇంకెందుకు ఆలోచిస్తున్నారు? ఇమీడియట్గా హెచ్ఎస్డబ్ల్యూ ఎంబ్రాయిడరీ మిషన్ని బుక్ చేసేసేయండి. మీ జీవితాలని అభివృద్ధి పదం వైపు నడిపించుకోండి. ఏమంటారు? అంతేనా? కరెక్ట్ అండి. మీకు ఒక మంచి విషయం గురించి ఒకటి చెప్పాలండి. చెప్పండి సార్. ఇది చూసారా? చూసానండి. థ్రెడ్స్. వెరీ గుడ్, చాలా షార్ప్ ఉన్నారు మీరు. ఇదేంటంటే మన హెచ్ఎస్డబ్ల్యూ ఎంబ్రాయిడరీ కంపెనీ వాళ్ళు రీసెంట్గా ఈ మల్టీ కలర్ విస్కోస్ థ్రెడ్స్ బ్రోచర్ లాంచ్ చేశారనమాట. చూసారా? ఇందులో అన్ని రకాల థ్రెడ్స్ ఉన్నాయండి. అవును. సో సపోజ్ మీకు ఇప్పుడు ఈ కలర్ కావాలనుకోండి, ఎలా తెప్పించుకుంటారు? 478 అని చెప్పి నెంబర్ చెప్పి తెప్పించుకోవాలి. సూపర్ అండి. ఏంటి మీకు ఇంటర్వ్యూ క్వశ్చన్ పేపర్ లీక్ అయిందా? అలా ఏం లేదండి. నెంబర్ ఉంది కదండి దాని పక్కన, దాని నెంబర్ చూసి మనకు కావాల్సిన నెంబర్లో సెలెక్ట్ చేసుకొని వాళ్ళ ద్వారా హెచ్ఎస్డబ్ల్యూ వాళ్ళకు ఇన్ఫార్మ్ చేస్తే మనకు వచ్చేస్తుంది కదా. సూపర్ అండి, ఇంక మీకు తిరుగులేదు. ఇంక మీకు సూపర్. అంతే, మీకు ఏది కావాలన్నా సరే ఆ నెంబర్ నోట్ చేసుకొని మీ లోకల్ డీలర్కి కానీ లేదంటే హెచ్ఎస్డబ్ల్యూ ఎంబ్రాయిడరీ కంపెనీ సూరత్ వాళ్ళకి కానీ ఆర్డర్ పెడితే ఇమీడియట్గా మీకు కావాల్సిన థ్రెడ్స్ అన్ని వాళ్ళు పంపిస్తారు. మీరు మన హెచ్ఎస్డబ్ల్యూ ఎంబ్రాయిడరీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా? చేశానండి. రెగ్యులర్గా వీడియోస్ కూడా చూస్తుంటాను. ఏదైనా మాకు రిపేరింగ్ వచ్చినా కూడా కంపల్సరీ వాళ్ళు చెప్తుంటారు కాబట్టి అన్నీ చూస్తుంటానండి. మాకు చిన్న ప్రాబ్లం వచ్చినా దాంట్లో నేను చూస్తుంటాను కంపల్సరీ. ఓకే. తపన్ కపాడే సార్ని చూసారా మీరు? అంటే చూశాను, కాకపోతే అతని సార్ పేరు నాకు ఆ పేరు అని తెలియదు. ఓకే. తపన్ కపాడియా గారు మన హెచ్ఎస్డబ్ల్యూ ఎంబ్రాయిడరీ కంపెనీ ఓనరు, గుజరాత్లో ఉంటారు.
సారు అసలు ఈ మిషన్ని మహిళల యొక్క అభివృద్ధి కోసం ఆయన ఎంతో పాటుపడి ఈ మిషన్ అందించారు. సో ఆయన రెగ్యులర్గా చాలా వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటారు. ఏ కొత్త డిజైన్స్ వచ్చినా సాఫ్ట్వేర్ వచ్చినా కూడా వాటి గురించి ఆయనే ఎంతో ఓపిక్గా కూర్చొని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. అవన్నీ చూస్తే కూడా మీకు ఈ మిషన్ పరంగా ఏ డౌట్లు ఉన్నా కూడా మీరు అసలు తపన్ కపాడే గారి వీడియోస్ చూస్తే మీ ప్రాబ్లం చాలా వరకు సాల్వ్ అయిపోయినట్టే. చూస్తానండి, కంపల్సరీ చూస్తాను. హెచ్ఎస్డబ్ల్యూ ఎంబ్రాయిడరీ మిషన్ది ఒక యాడ్ ఉంది, చూసారా మీరు? యాడ్ రమ్యకృష్ణ గారితో ఉన్న యాడ్ అండి, చూసానండి. నచ్చిందా? నచ్చిందండి. సో మీకు ఎలా అనిపించింది? రమ్యకృష్ణ గారు లాంటి గొప్ప యాక్ట్రెస్ మన హెచ్ఎస్డబ్ల్యూకి అంబాసిడర్గా యాక్ట్ చేశారు. తను చెప్పే విధానం చాలా బాగా నచ్చింది. తను వెంటనే ఎక్స్ప్లెయిన్ చేసిన కస్టమర్స్ చెప్పే ఎక్స్ప్లెనేషన్ బాగా నచ్చిందండి. అవునా, వెరీ గుడ్. 2 యాడ్స్ చేశారు, అందులో ఒక యాడ్లో నేను కూడా ఉన్నాను. ఒక యాడ్లో మీరు గుర్తుపట్టలేదా? గుర్తుపట్టలేదండి. ఎడిటర్ గారు నా క్లిప్పింగ్ వేసుకోండి సెంటర్లో. ఓకే, అంటే ఆ యాడ్ చేసినప్పుడు నేను కొంచెం సన్నగా ఉన్నాను, ఇప్పుడు కొంచెం ఒళ్ళు వచ్చింది, ఎక్కువ బూస్ట్ హార్లిక్స్ తాగుతున్నాను ఈ మధ్య. హెచ్ఎస్డబ్ల్యూ ఎంబ్రాయిడరీ మిషన్కి మార్క్స్ ఇస్తే ఎన్ని మార్క్స్ ఇస్తారు? అంటే అవుట్ ఆఫ్ 100 నిజాయితీగా చెప్పండి. ఎటు మీరు 99 ఇస్తారు నాకు తెలిసి, అర్థమైపోయింది. ఎందుకంటే 1000 బ్లౌజులు వేసారంటే మామూలు విషయం కాదు కదా. వేసానండి, మేము 14 months అవుతుంది మిషన్ కొని. 1000 బ్లౌజెస్ దాకా అయ్యాయండి. సూపర్ అండి, అసలు ఇది చాలా పెద్ద రికార్డు తెలుసా అసలు ఇది. రోజుకు 200 మేము అంటే పొద్దున్నే 8 o'clock నుంచి స్టార్ట్ చేస్తాము. ఈ మధ్యలో కొంచెం లేట్గా స్టార్ట్ చేస్తాం, కానీ ఇప్పుడు శ్రావణ మాసం వచ్చింది కాబట్టి ఇంకా ఎర్లీగా స్టార్ట్ చేస్తాం. సూపర్ అండి. చెప్పండి. మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయటం పర్సనల్గా నాకు చాలా అంటే చాలా ఆనందంగా అనిపించింది. ఎందుకంటే మీతో మాట్లాడుతున్నంతసేపు నాకు కూడా ఒక చిన్నపాటి ఇన్స్పిరేషన్ వచ్చింది. అంటే మీరు చెప్పిన విధానమే కానీ, మీరు మిషన్ కొన్న చాలా తక్కువ షార్ట్ పీరియడ్లో అంత అచీవ్మెంట్ చేశారు, 1000 బ్లౌజెస్ దాకా వేసి. 14 months కంపల్సరీ అవుతుందండి. అదే సూపర్గా చేశారు మీరు. సో ఇంటర్వ్యూ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఇంకా మీరు ఇలాగే కష్టపడుతూ ఇంకా వర్క్ చేస్తూ మీరు అనుకున్న గోల్స్ అన్ని రీచ్ అవ్వాలని, మీ పిల్లల్ని బాగా సెటిల్ చేయాలని, అందులో హెచ్ఎస్డబ్ల్యూ ఎంబ్రాయిడరీ మిషన్ పాత్ర కూడా ఉన్నందుకు నేను సంతోషిస్తున్నాను. సో నా తరపు నుంచి, మన హెచ్ఎస్డబ్ల్యూ ఎంబ్రాయిడరీ కంపెనీ తరపు నుంచి మీకు ఒక చిన్న గిఫ్ట్ అండి. చాలా థ్యాంక్స్ అండి. సో నెక్స్ట్ మళ్ళీ ఇంకొంతకాలం అయిన తర్వాత మీరు నాకు తెలిసి ఇంకొక 4000-5000 బ్లౌజులు వేసేస్తారు. అప్పుడు మళ్ళీ మీది ఒక స్పెషల్ ఇంటర్వ్యూ తీసుకుంటాను నేను వచ్చి. ఓకే అండి, చాలా థ్యాంక్స్ అండి. ఓకే, మీకు ఎలా అనిపించింది ఈ ఇంటర్వ్యూ గురించి? చాలా బాగా అనిపించిందండి. ఇక్కడ మీరు వచ్చినందుకు చాలా బాగుందండి ధీరజ్ గారు. థ్యాంక్స్ అండి. గుడ్ మార్నింగ్ సార్ హౌ ఆర్ యూ సార్? ఐఎమ్ గుడ్ థ్యాంక్ యూ సార్. టుడే ఐఎమ్ విత్ అవర్ కస్టమర్ విజయలక్ష్మి గారు సార్. విజయలక్ష్మి గారు నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే. అండ్ హీఈస్ మిస్టర్ శ్రీనివాస్ సార్, విజయలక్ష్మి గారి బ్రదర్ సార్, ఓన్ బ్రదర్. He assists her sister in doing all our embroidery work, sir. And I am proud to say that these are really successful customers, sir. Thank you very much, sir. They took our mission. We are very happy that you have trust us. Yes, sir. जी sir. One thing, sir. They took our mission 1 year back, sir. Per month they are earning 1 lakh, sir. Now. Oh, wow. Yes, sir. माटलाडंడి సార్. Really handsome amount. Yes, sir. Yes, sir. सर अभी हम मशीन लेके 1 साल हो रहा साहब आपके पास. मशीन का जो है स्टिचिंग तो अच्छा है सर, बिल्कुल अच्छा है. हम जो झूठ नहीं बोल रहे. जो बाहर में दूसरा कंपनी को मैं देखा था जाके, उससे भी थोड़ा बहुत अच्छा लगा सर मेरे को एम्ब्रॉयडरिंग का मशीन. उसके देखने के बाद ही हम ये मशीन लिया था एक बार. ऐसा. Thank you, sir. हाँ, और एक ये आपका. आपकी सेवा ही हमारा परमो धर्म है. हाँ सर. जी सर. हम तो डेली कम से कम अभी 3 ब्लाउज डाल रहे सर अभी. हाँ, अभी मंथली के हिसाब से हम वही 1 लाख तक कमा रहे सब अभी तो. अच्छा है सर. थैंक यू सर, वेरी ऑसम. सर इनका स्टोरी मेरे को स्पेशल भेजना. Yes, sir. Yes, sir. और सर इनका बाहर का जो है ना, क्या बोलते हैं, बोर्ड. दुकान का फोटो शॉप. Yes, sir. और एक बात है सर, आपका सर्विस भी अच्छा है सर. आपका कस्टमर का जो भी अभी सर्विस रहता है ना सर, वो भी अच्छा है.
हाँ, जो भी अभी का कुछ कंप्लेंट आया तो हमारे को तुरंत से ही नो फिर कॉल बैक करके हमारे पास आने के लिए उन लोग कोशिश कर रहे हैं। सब अच्छा है अभी हमारे को ऐसा सर्विस भी है तो भी हमारे को बहुत बहुत अच्छा है बोल के हम सोचे थे। अब ऐसे ही मिला हमारे को सर्विस भी है कि बोल तो हमारे को बहुत डर था पहले ऐसा, फिर ऐसा खराब हो तो कौन आके करते बोल के, मगर ऐसा तो क्या डर भी नहीं है। हम 10 जनों को बोल सकते हैं अभी ऐसा है, ये मशीन अच्छा है, इसका सर्विस भी अच्छा है बोल के। अच्छा सर, आपका बोर्ड है क्या, मतलब आपका शॉप है या हाउस पे है? नहीं, शॉप है सर, मेन रोड पे शॉप ही है। सुधीर जी, Yes sir. इनको वो बोर्ड दिलवा दीजिए ना। Yes sir, I told them sir, they are also willing to get that board sir. I told them all the specifications also. They have agreed to do that work sir. ओके सर, थैंक यू वेरी मच सर। Okay sir, थैंक यू सर, sir. आपको भी बहुत बहुत धन्यवाद सर। సో ఎలా అనిపించింది, గిఫ్ట్ బాగుందా? బాగుందండి, చాలా బాగుంది. థ్రెడ్స్ ఇచ్చారు, ఓకే, అంటే మీకు యూజ్ అవుతాయని చెప్పేసి కంపెనీ వాళ్ళు మాకు గిఫ్ట్గా ఇచ్చారండి. గిఫ్ట్గా ఇచ్చారు. ఓకే అండి, చాలా థ్యాంక్స్ అండి. కంపెనీ వాళ్ళకు కూడా చాలా థ్యాంక్స్ అని చెప్తున్నానండి. ఓకే, మీరు అలాగే ఆనందంగా ఫీల్ అవుతూ ఉండండి. ఎంబ్రాయిడరీ ప్రపంచంలో ఒక సంచలనం HSW ఎంబ్రాయిడరీ మిషన్ అండ్ థ్రెడ్స్. దీనితో పని వేగంగా, సులభంగా, ఇంకా అందంగా. వెంటనే ఆర్డర్ చేయండి HSW ఎంబ్రాయిడరీ మిషన్ అండ్ థ్రెడ్స్. మర్చిపోకండి, మీకోసం. ఎంబ్రాయిడరీ ప్రపంచంలో సంచలనం HSW ఎంబ్రాయిడరీ మెషిన్ అండ్ థ్రెడ్స్. HSW ఎంబ్రాయిడరీ మెషిన్ అండ్ థ్రెడ్స్, పని వేగంగా, సులభంగా, ఇంకా అందంగా. మర్చిపోకండి.